సాక్ష్యం చెప్తుంది. ఎందుకనగా యెహోవా నీ కార్యము సంతోషపరచును, నీ చేతి పనిని బట్టి యెహోవా ఎంత దొడ్డది. చూసారా ఆయన కార్యాలు ఎంత దొడ్డది, ఆయన కృపలు ఎంత దొడ్డది. ఆయన చేసే పనులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, ఆ గోచరము. మనం అనుకుంటాము ప్రభా ఎలాగ ఈ కార్యాలు సాధించాలి, ఎలా చేయాలనుకుంటాం. కానీ నిజముగా మొర్ర పెట్టినప్పుడు, నిజంగా ఆయన సందులో స్తుతించినప్పుడు, నిజంగా ఆయన సందులోను మనము గోజాడినప్పుడు ఎటువంటి బాధ అయినా విడిపించగలరు. చారమ్మ గారు మనం సాధ్యం చెప్పారు. 3 సంవత్సరాల మంచి మీద పడి ఉన్నాడు. ఆవిడ సాధ్యం చెప్తేనే కానీ తెల్లదు. 3 సంవత్సరాలు మంచి మీద పడి ఉన్నప్పుడు ఓ రోజు ఆమె దర్శనం వస్తుందంట. ప్రభువారు వచ్చి ఆ రాత్రి ఆమెని ముట్టిన వెంటనే చిరుకాలు చిరు పాదులు బలం పొంది లేచిపోయి బాత్రూంలోకి వెళ్ళొచ్చి బయట ఆ కుమారుడు నిజమై అమ్మ 3 సంవత్సరాలకి లేకలేదు లేచిపోయి కూర్చుందంటే రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటే దేవుడు సత్తుపడితే దేవుడు అండి ఆయన బిడ్డలు ఊరుకోడు. ఒక బిడ్డని చనిపోయి కాడికి అంచెల కాడికి చనిపోయి వెళ్ళి తిరిగి వచ్చారంటే అది ఆయన పని చేసుకుంటారు. ఎవరు ఆవిడ ద్వారా రక్షించబడతారు. ఆయన తీసుకొచ్చాడు. మళ్ళీ ఊరుకోడు దేవుడు, ఉంచిపట్టి మన ఇంట్లో ఉన్న ఊరుకోడు. నడు ఎంత బలవంతమైన నడు, నా పని నుంచి నా పని నువ్వు చేస్తే నీ పని నుంచి చేస్తాను.